హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. అమ్మమ్మల కాలం నాటి పాల ముంజలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg శనగపప్పు తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. దానిలో 2 గ్లాసులు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. అలా ఉడికించిన దాంట్లో కొంచెం బెల్లం, 1/2 kg శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 kg బెల్లం పడుతుందండి. దాన్ని పొడి చేసేసి కలిపేసుకుంటే త్వరగా అయిపోతుంది. ముక్కల కింద ఉంటే గమ్మునే అవ్వదు కాబట్టి దాన్ని పొడి చేసేసి వేసేసాం. అందులో లాస్ట్లో కొంచెం ఇలాచి అండ్ నెయ్యి కూడా కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. యాడ్ చేసేసి అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది. దాన్ని చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవాలి. ఈలోపు 1 లీటర్ పాలు తీసుకోవాలి. లీటర్ పాలకి కేజీ తడిపిండి పడుతుందండి, బియ్యం పిండి. ముందుగా బియ్యం నానబెట్టుకొని పొడి చేసేసుకోవాలి. కలివిడికి ఎలా అయితే కలుపుకుంటే ఆ పిండి ఉండాలండి. అలా లీటర్ పాలకి కేజీ తడిపిండి బియ్యం పిండి వేసేసుకోవాలి. అది బాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా ఉండాలి. అలా కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తే కనుక అవి ఉండలు కరగదు కదా. స్టవ్ ఆన్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి అలా, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టిందంటే సరిగా రాదు కదా. అలా కలుపుతూ టైం పడుతుందండి కొంచెం. అలా కలుపుతూ ఉండగా ఇలా గట్టిపడాలి కొంచెం పిండి. అలా కలిపేసుకోండి. అలా కలుపుతూ ఉంటే అది కొంచెం స్మూత్గా ఉండాలి. ఉండ చేస్తే ఎలా అయితే ఉండాలో అలా ఉండాలి. అలా దాన్ని కొంచెం మెత్తగా కలిపేసుకోండి. అలా చల్లారిన పిండిని తీసుకొని అవి కొంచెం లోపల పూర్ణం పెట్టేసి పైన అంతా కవర్ చేసేయాలండి. అచ్చం బూరెలు ఎలా ఉంటాయో అలా ఉండాలి. అలా మొత్తం లడ్డు కింద మొత్తం చాలా స్మూత్గా చుట్టేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి, అలా అయితే చాలా స్మూత్గా ఉంటాయి. మొత్తం చేసేసాం, అయిపోయినాయి. ఆ బాండీ పెట్టి వేడెక్కిన తర్వాత అందులో వేసేసేయండి. అవి ములిగేంత ఆయిల్ వేయాలి పడుతుందండి. అవి అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీస్తే సరిపోతుంది. అలా వేగిపోయిన ప్లేట్లో